Hey, hi friends, welcome back to KG20 Creative World. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ ఎంపర్ మూవీ ట్రైలర్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ట్రైలర్ యొక్క రివ్యూ అండ్ రియాక్షన్స్ అయితే తెలుసుకుందాం. అండ్ సితారే జమీన్ ఎంపర్ ఇది ఒక బాలీవుడ్ హిందీ మూవీ. సితారే జమీన్ ఎంపర్ అంటే మీనింగ్ తెలుగులో వచ్చేసి నేలపై తారలు. హిందీ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చూశాను. ఆ ట్రైలర్ అయితే ఎంతో నచ్చింది. అండ్ ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమాలు వస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను, కానీ డబ్ అవుతుందో లేదో తెలియదు. తర్వాత అయితే రీసెంట్గా అయితే తెలుగులో కూడా డబ్ అవుతుందని తెలిసింది. అండ్ అఫీషియల్గా తెలుగు ట్రైలర్ కూడా వచ్చేసింది. అండ్ ఆ ట్రైలర్ యొక్క రివ్యూ అండ్ రియాక్షన్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ సితారే జమీన్ ఎంపర్ తెలుగు ట్రైలర్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్. నేషనల్ బాస్కెట్బాల్ ఫైనల్స్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇప్పుడు దేశంలో రెండు టాప్ ఢిల్లీ టీమ్స్ వర్సెస్ హోరాహోరీగా కర్ణాటక. తలపడుతున్నాయి. ఈ బాస్కెట్ తో కర్ణాటక మళ్ళీ ముందుకొచ్చింది. శభాష్ మనకి ఇంకా 20 సెకండ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ మనం గెలవచ్చు. మళ్ళీ ఇంకో బాస్కెట్. వండర్ఫుల్ షాట్. ఈ బాస్కెట్ మనకి చాలా ముఖ్యం. నువ్వు కనుక ఈ షాట్ వేస్తే మనం మ్యాచ్ గెలిచినట్టే. ఏంటిది? సితారే జమీన్ పర్. నువ్వు కోచ్గా మంచివాడివి, అసలేం జరుగుతోంది? ఎవరితోనైనా సరసాలు ఆడుతున్నావా? కానీ మనిషిగా పెద్ద ఎదద్ది. ఒక అసిస్టెంట్ కోచ్ తన సీనియర్ పై చేయి చేసుకోవడం జరిగింది. అరే బండి ఇక్కడ పార్క్ చేసేది. న్యాయస్థానం ఇతని ప్రతిభను సద్వినియోగపరచాలనుకుంటోంది. ముద్దాయికి 3 నెలల పాటు ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ వ్యక్తుల బాస్కెట్బాల్ టీమ్ కి శిక్షనివ్వాల్సిందిగా నిర్ణయించడమైనది. మేడం 3 నెలల పాటు పిచ్చోళ్ళకి నేర్పించాలా? 500 జరిమానా కూడా. పిచ్చోళ్ళు అన్నందుకు 500 రూపాయల? 1000 రూపాయలు. ఎవరైనా పిచ్చోడిని పిచ్చోడే అంటారు కదా. 5000. ఇది మరీ బాగుంది. పిచ్చోడిని పిచ్చోడు అన్నది అంటారు, పొట్టోడిని పొట్టి అన్నదంటారు. అంటే ఏంటి? కొత్త కోచ్ గాడిద. ప్రత్యేకమైన వాళ్ళ నేషనల్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. స్వయానా మీరే కోచ్ అయినప్పుడు అప్లై చేయకుండా ఎలా ఉంటాను? మనం ముందుగా స్టార్ట్ చేద్దాం బాల్ పాసింగ్ తో. సారీ ఎలా జరుగుతుంది అక్కడ ప్లేయర్స్ కి కోచింగ్? జెనీలియా. రెడ్ మ్యాచ్ లో మీరందరూ బ్లూ డ్రెస్ వేసుకుంటారు. సార్ నా గర్ల్ ఫ్రెండ్ రెడ్ అంటే ఇష్టం. రెడ్ ఎలా వేసుకుంటావు? రెడ్ ఆపోజిట్ టీం వాళ్ళది. అయితే నేను ఆపోజిట్ టీమ్ లోనే వస్తా. నువ్వు అమ్మాయివా? ఈ అదవడా నేను టీం ఎలా ఫామ్ చేయగలను? టీం అంటే నార్మల్ వాళ్ళు కూడా ఉండాలిగా. ఎవరికి వాళ్ళు వాళ్ళ నార్మల్ పైన కూర్చున్నారు కోచ్ సార్. ఎవరి నార్మల్ వాళ్ళకి నార్మలే. మీ నార్మల్ మీది, వాళ్ళ నార్మల్ వాళ్ళది. గుల్షన్, ఎప్పుడోకప్పుడు మనందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. నేను నీ కోసం పోరాడినట్టే వాళ్ళ కోసం నువ్వు పోరాడాలి. ఆపోజిట్ టీం కి మీ అంత ఆట రాదు. వాళ్ళ అవమానంతో ఇంటికి వెళ్ళాలి. కుదరదు. ఎందుకు? మనం గెలవడానికి వచ్చి అవమానించడానికి కాదు. కమాన్ బాయ్స్. సితారే జమీన్ పర్. సైలెన్స్ సైలెన్స్. సద్బీర్ డిస్టర్బ్ అవుతున్నాడు. సద్బీర్, అర్జునుడికి కేవలం పిట్ట కన్ను మాత్రమే కనబడుతుంది, అర్థమవుతుందా? నువ్వే అర్జునుడివి, బాస్కెట్ పిట్ట కన్ను. ఈ ఒక్క బాస్కెట్ తో మనం ఈ మ్యాచ్ గెలవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, ఫోకస్ చేయి. సార్ ముందు మీరు కామ్గా ఉండండి. ప్రసన్న 20th జూన్. ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా ఇప్పుడే సితారే జమీన్ పర్ ట్రైలర్ అయితే, తెలుగు ట్రైలర్ అయితే చూసాం. అండ్ చాలా హాస్యాస్పదంగా, అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదొక స్పోర్ట్స్ కామెడీ ఫిలింలా ఉంది. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే ఒక మంచి కోచ్, ఒక మంచి సిన్సియర్ కోచ్ అయితే ఉంటాడు. మంచి సిన్సియర్ కోచ్గా ఉన్నాడు. అండ్ అతను చేసే బిహేవియర్ అండ్ యాంగర్
అండ్ వేరే వాళ్ళని కొట్టడం ద్వారా ఆయనకైతే ఒక పనిష్మెంట్ అయితే ఇస్తారు. అండ్ కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆయనకైతే ఒక పనిష్మెంట్ అయితే ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఇంటెలెక్చువల్ ఛాలెంజెస్కి అయితే కోచింగ్ ఇవ్వాలని జడ్జి ఒక తీర్పు అయితే ఇస్తుంది. అండ్ ఇలాంటి ఒక అబ్నార్మల్ హ్యూమన్స్కి అయితే ఇలాంటి స్పెషల్ పర్సన్స్కి అయితే కోచింగ్ ఇవ్వాలని, ఒక 3 నెలల్లో కోచింగ్ ఇవ్వాలని ఒక టెస్ట్ అయితే అతనికి పెడతారు. అండ్ ఆ విధంగా అయితే ఒక అబ్నార్మల్ పర్సన్స్కి అయితే ఈయన అమీర్ ఖాన్ గారు కోచింగ్ అయితే ఇస్తారు. అండ్ ఆ కోచింగ్ ఎలా ఇచ్చారు, ఆ కోచింగ్ ఇచ్చే మధ్యలో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అండ్ లాస్ట్కు ఆ టీం విన్ అయిందా లేదా అనేదే ఈ స్టోరీ మొత్తం. అండ్ ఈ మూవీ ఒక ఇంతకుముందుకు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ఫిలిమ్స్లా కాకుండా ఒక డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ డిజార్డర్ పర్సన్స్కి అయితే ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వాలి. అండ్ ఇలాంటి వ్యక్తులకు స్పెషల్ పర్సన్స్కి అయితే ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టమని ఈ కోచ్ అయితే ఫీల్ అవుతాడు. అండ్ ఇలా ట్రైనింగ్ ఇచ్చే మధ్యలో వచ్చిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత జెనీలియా గారిని మనం థియేటర్లో అయితే చూడవచ్చు ఈ మూవీ ద్వారా. అండ్ ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ June 28 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా చూడడానికి నేను ఎంతో ఈగర్లీ వెయిటింగ్ అయితే ఉన్నాను. అండ్ నాకు నచ్చిన యాక్టర్స్లో అండ్ హిందీలో నచ్చిన యాక్టర్స్లో అమీర్ ఖాన్ గారు ఒకరు. అండ్ టోటల్గా అయితే ఈ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఫైనల్లీ ఒక మెసేజ్ అయితే ఉంది. ఎవరికి వారు నార్మల్గానే ఉంటారు, కానీ వేరే వాళ్ళకే అబ్నార్మల్గా అయితే కనిపిస్తుంటారు. కానీ ఎవరు నార్మల్ వాళ్ళకి నార్మలే అనే ఒక మెసేజ్ అయితే ఉంది. అండ్ చాలా బాగుంది ఆ మెసేజ్ కూడా. అండ్ ఈ సినిమా ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ 28 June అయితే రిలీజ్ అవుతుంది. అండ్ తప్పకుండా చూడండి మీ దగ్గర ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి. అండ్ కంటెంట్ పరంగా అండ్ విజువల్స్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రసన్న గారు అంట. అమీర్ ఖాన్ గారే నిర్మాతగా అయితే చేస్తున్నారు. మీకు ఎలా అనిపించిందో ఈ ట్రైలర్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు KG20 క్రియేటివ్ వరల్డ్. అండ్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye. Keep watching. Do subscribe. KG20 Creative World.